మందిర్ మసీద్ వివాదం అందరికీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. బాబ్రీ మసీద్ రామజన్మభూమి అంశాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నారు. ఇక ఆపండి అని ఆయన అంటారు. మతానికి తాత్పర్యం చెప్పడానికి మీరెవరు, ఆ హక్కు మీకెక్కడుంది అని మత గురువులు నిలదీస్తారు. మతానికి అటొకరు ఇటొకరు చేరిపోయి ఇలా కీచులాటకు దిగుతున్నారు. ఆర్ఎస్ఎస్ వర్సెస్ ధర్మాచార్. దేశంలో ఇదొక తాజా అడ్డుగీత. మోహన్ భగవత్ కి వ్యతిరేకంగా మత గురువులంతా జట్టు కట్టారు. మతం తేనె తుట్టెను మళ్లీ కదిపింది సంఘ్ పరివార్. ముందు మతం అంటే ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత మతం పేరుతో ఉద్యమాలు చేయండి. మతం గురించి పూర్తి జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్లతోనే సమాజంలో అధర్మం పెరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న అణిచివేతలు, దౌర్జన్యాలన్నీ అటువంటివే అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మత ప్రాముఖ్యత గురించి చెబుతూ మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త గొడవకు దారితీసింది. గత వారంలో పూణేలో మోహన్ భగవత్ చేసిన మందిర్ మసీద్ కామెంట్లు కూడా చిచ్చుకు దారితీశాయి. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత అటువంటి వివాదాలని బయటకు తీసి తాము కూడా హిందూ ఛాంపియన్లం కావాలని కొందరు కళ్ళకంటున్నారు. అది తప్పుడు ధోరణి అన్నారు ఆయన. 400 ఏళ్ల కిందటి సంభాల్ మహాదేవుడి గుడిలో మసీద్ వెలిసి ఇప్పుడు దేవత విగ్రహాలు బయటపడ్డ ఉదాంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత నెల 24వ తేదీన సంభాల్లో షాహీ జమా మసీద్లో సర్వే సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 4 చనిపోయారు. ఇప్పటికీ సంభాల్ ప్రాంతం ఉద్రిక్తంగానే ఉంది. అఖిల భారతీయ సంత్ సమితి ఏకేఎస్ఎస్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను నేరుగానే తప్పుపట్టింది. ఏది మతం, ఏది సనాతనం తేల్చడానికి ధర్మాచార్యులున్నారన్నారు. మీకేం పని అంటూ నిలదీసింది. ఆర్ఎస్ఎస్ అనేది మత సంస్థ కాదని, సాంస్కృతిక వ్యవస్థ అని మీరే కదా గతంలో చెప్పుకున్నారు అని మోహన్ భగవత్ ని ప్రశ్నించింది ఏకేఎస్ఎస్. మత గురువులు చెప్పింది మీరు పాటించాలి తప్ప మతం మూలాల గురించి మీరు చెప్పడం ఏంటి అన్నారు ఏకేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి. దేశవ్యాప్తంగా సత్సంగులంతా ఇదే వాతంతో గొంతెత్తారు. మోహన్ భాగవత్ का व्यक्तिगत बयान हो सकता है, ये सबका बयान नहीं है. वो किसी एक संगठन के प्रमुख हो सकते हैं, हिंदू धर्म के प्रमुख वो नहीं है. మందిర్ మసీద్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న మోహన్ భగవత్ వాదన బీజేపీ సంఘ్ పరివార్ మధ్య గ్యాప్ మరింత పెంచిందనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మైనారిటీల్ని టార్గెట్ చేసే బీజేపీ కార్యకర్తలు సైతం ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. వారణాసిలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా, సంభాల్లో షాహీ జమా మసీదుల కింద ఆలయాలు ఉన్నాయంటూ ఓవైపు మత విద్వేషాలను రెచ్చగొట్టింది మీరే, మరోవైపు మత విభజన వద్దని నీతులు చెప్పేది మీరే అని కాంగ్రెస్ పార్టీ తిట్టిపోస్తోంది. ఇలా తన తాజా కమెంట్లతో అటు సనాతనవాదులతోనూ ఇటు లౌకికవాదులతోనూ శత్రుత్వం పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్ అధినేత.